ఏంటి అదంతా ఢిల్లీలో ఇలా నడుస్తుంటే మన తెలంగాణ నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి సల్మాన్ అని చెప్పి ఒక నేత ఆయన అక్కడ పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? తప్పు. ఇప్పుడు మతం మధ్య జరిగినటువంటి ఈ సంఘటన ఒక పండగ రోజున ఒక చిన్న పాప బెలూన్ ఇస్తే అదేదో కలర్ పడిందని వాళ్ళకి చెప్పి ఆ మతం వాళ్ళకి చెప్పి రెచ్చగొట్టి తీసుకొచ్చి ఒక మనిషి మరణానికి దారి తీయడమే కాకుండా కుటుంబ సర్వనాశనం. ఇలాంటప్పుడు కూడా మతం అడ్డు పెట్టుకుని మాట్లాడే దుర్మార్గం చాలా మంది ఎక్కువ. వాస్తవంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా కూడా వాళ్ళ నైజం మారలేదంటే ఏం చెప్పాలి? ముస్లిం సమాజానికి సూచన చేస్తున్నా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక చిన్న తప్పుని నేను చెప్తాను. ఒక చిన్న సంఘటన గొడవ జరిగినప్పుడు ముస్లింకి తదుపరి వేరే ఏ మతం వారికైనా ఒక గొడవ జరుగు లేకపోతే ఆటో యాక్సిడెంటో కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కుసంస్కారం ఒకటి ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళలో. ఏంటంటే ఫోన్ చేసి పిలిచి వాళ్ళని పిలిచి అక్కడికి వచ్చిన తర్వాత న్యాయ విచారణ చేయకుండా ఎవరిది తప్పు తెలుసుకోకుండా దాడి చేసేటటువంటి ఈ కుసంస్కారం చాలా ఎక్కువగా ముస్లిం సమాజంలో పాతుకుపోయింది. దాని నుంచి బయటికి రావాలి వాళ్ళు. వాస్తవంగా వారంటే ఎవరికి ద్వేషం లేదు, ఎందుకంటే ఎవరి మతాన్ని వారు గౌరవించుకునే సాంప్రదాయం మన దేశంలో ఉంది. ఇది హిందూ దేశం అయినప్పటికీ అన్ని మతాలకి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించి అందరూ బాగుండాలా, దేశం అభివృద్ధి చెందాలనే ఆలోచనలో భారతదేశం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఏదో ముస్లింకి హిందువుకి గొడవ అయిందనుకో, గొడవ వాళ్ళిద్దరి మధ్యనే కాకుండా మతం మధ్యాహ్నం తీసుకొచ్చేసి వాళ్ళని పిలిపించేసి విచారణ లేకుండా దాడి చేసేటటువంటి ఈ సంస్కారానికి స్వస్తి పలకాలి. ఇక్కడ జరిగింది కూడా అదే జరిగింది, ఢిల్లీలో జరిగింది కూడా అదే జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ముస్లిం సమాజం ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్లో ప్రతి మతం కూడా ఇలాగే ప్రవర్తన చేస్తే, న్యాయ విచారణ లేకుండా దాడికి దిగితే రేపొద్దున్న మతాల మధ్య ఎక్కువగా గొడవలు అయిపోయి మన దేశ సమగ్రతకి, దేశ అభ్యున్నతికి, దేశ ఎదుగుదలకి కూడా గొడ్డల పెట్టులా మారుతుంది ఇలాంటి కుసంస్కారాలు. కాబట్టి ముస్లిమ్స్ అయినా, హిందువు అయినా, ఇంకొకరైనా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం సాఫీగా సాగే విధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చర్చించుకుని న్యాయ విచారణ చేసుకుని తప్పు ఒప్పులు తెలుసుకున్న తర్వాతే దానిపైన మాట్లాడాలి. అంతే తప్ప అలా అడ్డగోలుగా వచ్చేసి ఏదేదో కొట్లాట్లు పెట్టి మనుషులు చెప్పుకునే కుసంస్కారం నుంచి మారాలి. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి తరుణ విషయంలో దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఒక చిన్న పాప, చిన్న ఇష్యూ, ఒక మనిషి ప్రాణం, ఒక నిండు కుటుంబం నాశనం అయిపోయింది. దీనికి దేశం శ్రద్ధాంజలి ఘటిస్తున్న కొంతమంది మతోన్మాదులు ఇప్పటికీ కూడా తరుణేదో తప్పుడు వాళ్ళుగా చనిపోయిన వాడిని ఇంకా తప్పుడు వాడిగా చిత్రించారంట. బాబు, చేసిన తప్పుకు తలవంచండి. అయితే ఇప్పుడు ఏదైతే